నమస్తే. సప్రమాణ జ్యోతిష్సారము ప్రథమ తరంగము. ఈ రోజు వీడియోలో వృషభ లగ్న శుభగ్రహ పాపగ్రహ నిరూపణ గురువు గారి మాటల్లోనే తెలుసుకుందాం. వృషభ లగ్నమునకు లగ్నాధిపతి శుక్రుడు, పంచమాధిపతి బుధుడు, నవమాధిపతి శని, చతుర్థాధిపతి రవి శుభులు. శుక్రబుధ శనిలు త్రికోణాధిపతులు, రవి చతుర్థాధిపతి అగుటచే శుభులు శుక్ర బుధ శని రవులు నలుగురు. వృషభమునకు శుభులుగా నియమితులయ్యి. చూడండి, త్రికోణాధిపతులు లగ్న పంచమ నవమాధిపతులు శుక్ర బుధ శని. ఓకేండి, ఈ శుక్ర బుధ శనిలు మనకు త్రికోణాధిపతులు. అదేవిధంగా ఈ లగ్నానికి చతుర్థ కేంద్రాధిపత్యం వల్ల సూర్యుడు శుభగ్రహంగా ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు ఈ లగ్నానికి శుభగ్రహం అవ్వడానికి సూర్యుడికి ఇంకొక ఇల్లు ఉండి 3, 7, 11 ఆధిపత్యం రాకపోవడం, అదేవిధంగా అస్థిర శుభస్థానమైనటువంటి కేంద్రాధిపత్యం వల్ల, చతుర్థ కేంద్రాధిపత్యం వల్ల వృషభ లగ్నానికి సూర్యుడు శుభగ్రహం అవుతారు. సప్తమాధిపతి కుజుడు, తృతీయాధిపతి చంద్రుడు, ఏకాదశ స్థానాధిపతి గురువు. స్థిర పాప స్థానాధిపతులు అగుటచే చంద్ర కుజ గురువులు స్థిర పాపులుగా నియమితులయ్యి. చూడండి, మనకు ఈ త్రికోణాలకు ఎదిరిల్లు. ఓకేండి, చూడండి, లగ్నానికి ఎదిరిల్లు సప్తమము, సప్తమాధిపతి కుజుడు. అదేవిధంగా పంచమానికి ఎదిరిల్లు ఏకాదశము, ఏకాదశ స్థాన దోషం వల్ల గురువు ఈ లగ్నానికి పాపగ్రహం అవ్వడం. అదేవిధంగా నవమానికి ఎదిరిల్లు తృతీయము. ఓకే అండి, తృతీయాధిపతి చంద్రుడు. ఈ కుజ గురు చంద్రగ్రహాలు ఈ లగ్నానికి స్థిర పాపగ్రహాలు అవుతున్నారు. వీరికి అష్టమ ద్వాదశ స్థానాధిపత్యము కలుగుట చేత 8, 12 పాపస్థానములు అయ్యను. చూడండి, ఇంతకుముందు మనం చూసినటువంటి మేష లగ్నానికి అష్టమాధిపత్య దోషం లేదు, ఎందుకంటే లగ్నాధిపతికి అష్టమాధిపత్యం వస్తుంది. ఇక అదే విధంగా వ్యయాధిపత్య దోషం లేదు, ఎందుకంటే నవమాధిపతి అయినటువంటి గురువుకు వ్యయాధిపత్యం వస్తుంది. కాకపోతే ఇక్కడ వృషభ లగ్నానికి అష్టమాధిపత్య దోషం ఉంది, అదేవిధంగా వ్యయాధిపత్య దోషం కూడా ఉంది. చూడండి, ఎందుకని ఉంది? ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి గురువుకు అష్టమాధిపత్యం రావడం, అదేవిధంగా సప్తమాధిపతి అయినటువంటి కుజుడుకు వ్యయాధిపత్యం రావడం. కాబట్టి ఈ లగ్నానికి ఈ అష్టమాధిపత్యం అదేవిధంగా వ్యయాధిపత్య దోషాలు ఉన్నాయి. చూడండి, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇవి మనం గమనించుకోవాలి. ఇక షట్స్థానము అస్థిర పాపస్థానమై లగ్నాధిపతిదే అగుటచే శుభస్థానమయ్యను. చూడండి, ఈ 6వ ఆధిపత్య దోషం అంటే షట్ స్థానాధిపత్య దోషం ఈ శుక్రుడికి వృషభ లగ్న జాతకులకు ఉండదు. ఎందుకని? లగ్నాధిపతికే షట్ స్థానం వస్తుంది కాబట్టి దోషరహితము. కాబట్టి ఈ వృషభ లగ్నానికి శుక్రుడికి 6వ ఇంటి దోషం ఉండదు, ఎందుకంటే శుక్రుడు లగ్నాధిపతి అవుతున్నారు కాబట్టి. ఇక వత్స మరొకటి గమనింపుము. కుజగ్రహముల రెండిటికి శుక్రగ్రహములు సప్తమములు, శుక్రగ్రహముల రెండిటికి కుజగ్రహములు సప్తములగుటచే ఒకరికొకరు పరమశత్రువులు. బుధగ్రహముల రెండిటికి గురుగ్రహములు, గురుగ్రహముల రెండిటికి బుధగ్రహములు సప్తములు, కాబట్టి బుధ గురువులు ఒకరికొకరు పరమ శత్రువులైది. అదేవిధంగా శని సూర్య చంద్రులు ఒకరికొకరు సప్తమాధిపతులు కాబట్టి ఒకరికొకరు పరమ శత్రువులైది. సృష్టి ఆదినే 2 వర్గములుగా శని బుధ శుక్రులు, గురుకుజ రవి చంద్రులను విభజించి వారికి వీరు వీరికి వారును శత్రువులుగా సృష్టించినారు. లగ్న శుభాశుభులైరి గాని శుద్ధ పాపత్వము ఎవ్వరికీ లేదు, అందరూ శుభులని తెలుసుకున్నాము. చూడండి, చాలా మందికి ఇక్కడ డౌట్స్ ఉంటాయి. ఓకే అండి, అంటే గ్రహాలలో 2 వర్గాలు ఉంటాయా, అంటే 2 టీమ్స్ ఉంటాయా అన్నాయి. ఓకే అండి, చూడండి, ఎందుకు అంటే ఇక్కడ చూడండి, జ్యోతిష్య శాస్త్రంలో మనకు చూడండి ఇక్కడ గురువు గారు చాలా చక్కగా మనకి వివరిస్తున్నారు. చూడండి, ఎప్పుడు కూడా మనకు గురు గృహాలకు అంటే గురువిళ్లకు బుధుడు, అదేవిధంగా బుధుడిళ్లకు గురువు సప్తమాధిపతి. ఇక కుజుడికి శుక్రుడు, శుక్రుడికి కుజుడు. ఓకే అండి, వీళ్ళ గృహాలు చూడండి సప్తమాధిపతులు అవుతారు. ఇక శనికి సూర్య చంద్రులు ఎదిరిల్లు అవుతారు. ఓకేనండి, కాబట్టి ఇక్కడ చూడండి, అసలు గురువు గారు ఇక్కడ మనకి ఏం చెప్పాలని చూస్తున్నారు? ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే
మానవుడు పాప పుణ్య మిశ్రితుడు. అంటే గత జన్మలో చేసినటువంటి సత్కర్మలకు గాను అంటే పుణ్యానికి గాను ఈ జన్మలో సుఖాన్ని ఇవ్వడానికి శుభగ్రహాలు, అదేవిధంగా గత జన్మలో చేసినటువంటి దుష్కర్మలకు గాను పాపగ్రహాలు మనల్ని దుఃఖించడానికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. ఒక వర్గం సుఖాన్ని ఇస్తే ఒక వర్గం దుఃఖాన్ని ఇస్తుంది. అంటే గురుపాలిత లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి గురుపాలిత గ్రహాలు అంటే కోణాధిపతులు పూర్వ పుణ్యాన్ని ఇస్తే, అదేవిధంగా శనిపాలిత గ్రహాలు పూర్వ పాపాన్ని ఇస్తాయి అంటే దుఃఖాన్ని ఇస్తాయి. ఒకవేళ శనిపాలిత లగ్నంలో జన్మించినట్లయితే శనిపాలిత గ్రహాలు అంటే కోణాధిపతులు వారి పూర్వ పుణ్యాన్ని ఇస్తే, గురుపాలిత గ్రహాలు కొన్ని పూర్వం చేసినటువంటి దుష్కర్మలకు గాను ఇక్కడ దుఃఖాన్ని ఇస్తాయి. ఇది మనకు గురువు గారు చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి మానవుడు పాప పుణ్య మిశ్రితుడు. రెండు పాపం పుణ్యం రెండు ఉంటేనే మానవ జన్మ. శుద్ధ పాపులు అసలు అంటే మానవ జన్మకు అర్హత పొందలేరు. అదేవిధంగా శుద్ధ పుణ్యులు అసలు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యంగా మనం గమనించుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క లగ్నాన్ని మనం పరిశీలించేటప్పుడు ఆ లగ్నంలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ మనం గుర్తుంచుకోవాలి. రేపొద్దున మనం జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి. రాబోయే వీడియోలో మిథున లగ్న శుభాశుభుల నిరూపణ గురువు గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే.